ఇదైతే సాటర్డే మార్నింగ్ అనమాట. 3:30కు 4కు అయితే లేచాను నేనైతే. ఇంకా ఫ్రైడే అయితే క్లీన్ చేసుకోనండి నేను. ఎప్పుడో నాకు కుదరదు, శనివారం అనుకున్నప్పుడు మాత్రమే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకోసారి అయితే క్లీన్ చేసుకున్నాను. మొత్తం చుట్టూ అయితే వాటర్తోనే ఇంకా కడిగేసుకున్నాను. ఈసారి ఈ తులసి చెట్టుకైతే పసుపు ఇట్లాంటిది పూసేది ఏమి ఉండదు కాబట్టి ఊరికే తడిబట్ట వేసి మొత్తం అంతా నీళ్ళు అయితే చల్లి తడిబట్టతో అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు వచ్చేసి బియ్యం పిండితోనే నేను ఆల్రెడీ చూపించాను ఒక వీడియో అయితే. అట్లనే బియ్యం పిండితోనే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. డైలీ వేయకపోయినా ఇట్లాంటి పండగల టైంలో అయినా బియ్యం పిండితో ముగ్గు అయితే కంపల్సరీ వేసుకుంటానండి నేనైతే. ఇంకా సాటర్డేనే కాబట్టి ఎక్కువ ముగ్గు అయితే తులసి చెట్టు దగ్గర అయితే వేసుకుంటాను, కానీ ఇంటి ముందర మాత్రం సాటర్డేనే ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. తులసి చెట్టు దగ్గర అయితే కంపల్సరీ వేసుకుంటూనే ఉంటాను అన్నమాట ముగ్గునైతే. ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పూజ చేయకన్నా ముందే నేను తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే తెల్లవారుజామునే తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట.
ఇంకా ఇంట్లో పూజ చేయడానికైతే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి తెల్లారిపోతుంది కాబట్టి అందుకనేసి ఇక్కడైతే ఫస్ట్ చేసుకున్న తర్వాతే నేను ఇంట్లో అయితే చేసుకుంటాను అన్నమాట. ఇంకా ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నానండి, టెరాకోటాది వినాయకుడు అండ్ 4 ముఖాలు ఉంటాయి కదా గణపతి, అట్లాంటిది అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా రోజుల నుంచి ఆన్లైన్లో వెతుకుతూనే ఉన్నాను దీనికోసము. ప్రైస్ అయితే చాలా ఎక్కువనే చెప్పారు, కానీ నాకు తీసుకోవాలని చాలా ఆశగా ఉంది కాబట్టి తీసుకున్నాను అనమాట. డోర్ దగ్గర ఎంట్రన్స్లోనే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. కలర్ కూడా పోదన్నమాట. ఆయిల్ పెయింట్ కాబట్టి బాగా కనిపిస్తుంది, ముద్దుగా ఉన్నాడు కదా. ఇంకా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గానే చేసుకున్నాను. ముక్కోటి ఏకాదశి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మేము నరసింహస్వామికి వెళ్ళే వాళ్ళము. ఒక్కసారేమో పోయినానండి నేనైతే, మ్యారేజ్ అయిన రీసెంట్గా అయితే అప్పుడు పోయినానమాట. ఇంకా మామూలుగా గుడికి అయితే పోతూనే ఉంటాము. ఇంక ఈసారి అయితే టెంకాయ కూడా కొట్టకూడదు కాబట్టి ఊరికి వెళ్ళి ముక్కొని రావాలన్నమాట. ఇంకా పూజ అయితే ఇట్లుందండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. తులసి కోట అండ్ టెరాకోట గణపతి కూడా ఎట్లా ఉన్నాడో కమెంట్ అయితే చేయండి. నేను ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ముందర అయితే తీసుకున్నాను, అక్కడ ఉంటే. ఇవైతే అక్కడే తీసుకున్నానండి సెట్ అయితే మొత్తము. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.